Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. సినీ హీరో గోపీచంద్ నటిస్తున్నటువంటి రామబాణం సినిమాలో ఐఫోన్ చేతబట్టి పాటకు సంబంధించి కరీంనగర్ చెందినటువంటి గొల్లపల్లి రవీందర్ తన బాణిని అదేవిధంగా లిరిక్కి సంబంధించినటువంటి అంశాలను కాపీ చేశారనేటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గొల్లపల్లి రవీందర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన్నే అసలు ఈ పాటకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏదైతే గోపీచంద్ నటిస్తున్నటువంటి సినిమాకు సంబంధించినటువంటి రామబాణం సినిమాలో ముఖ్యంగా ఈ పాటకు సంబంధించి మీ అభ్యంతరాలు ఏంటి? సార్, ఈ పాటను నేను 1990లో రాసి పాడి అమృతవాణి స్టూడియోలో, సికింద్రాబాద్ అమృతవాణి స్టూడియోలో పాడి మేము నా స్వయంగా రిలీజ్ చేసినటువంటి పాట. అప్పటి పాట ఆ క్యాసెట్ నేను యథాతథంగా నేను దాచిపెట్టుకున్నాను, భద్రపరుచుకున్నాను. అట్లాగే టేప్ రికార్డ్ కూడా పెట్టుకున్నాను. ఈ పాటను కూడా మీకు ప్లే చేసి వినిపిస్తాను. ఇంకా విషయం ఏంటంటే, ఆ పాటను రాసినటువంటి సందర్భంలో మేము చాలా గుర్తింపు పొందినటువంటి పాటలు ఇవి. నాకు అప్పటి ఎంతో గుర్తింపునిచ్చాయి. ఆ గుర్తింపులో మీకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పాట పైన ఇప్పుడున్నటువంటి చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ గారు ఈ పాటలో కోరస్ ఇచ్చారు. నేను పాటలు పాడితే రవిశంకర్ గారు అప్పుడు డ్యాన్స్ చేస్తుండేవారు. అలాగే ఇప్పుడున్నటువంటి మానకొండూరు ఎమ్మెల్యే గారు అయినటువంటి రసమై బాలకిషన్ గారు, వారి గురువు గారైనటువంటి ఎన్సాన్పల్లె ప్రభాకరణ గారికి, అలాగే చిత్రకారులు, ప్రముఖ చిత్రకారులు ఏపీ రాజయ్య గారికి, అలాగే సుద్దాల బాలయ్య గారికి సాయంకాలం మన కరీంనగర్ కళాభారతిలో సన్మానం చేసినటువంటి సందర్భం. అలాగే ఈ పాటలు ఇప్పుడు ప్రముఖ రచయితగా ఉన్నటువంటి సుద్దాల అశోక్ తేజ గారు, సినీ రంగంలో ఉన్నటువంటి వారు అప్పుడు మేడిపల్లిలో ఇంకా గవర్నమెంట్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. అప్పటికే నా పాటలు ఎంతో గుర్తింపు పొందాయి. వారు కూడా ఈ పాటలు వినడం జరిగింది. వాళ్ళు కూడా నన్ను ప్రశంసింపజేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి సార్. కాబట్టి ఆ పాటను ఇప్పుడు మీకు యథాతథంగా వినిపిస్తాను. ఆ ట్యూన్ కూడా వినండి, ఈ ట్యూన్ కూడా వినండి. నేను లైవ్లో కూడా మీకు ఒక రెండు లైన్లు వినిపిస్తాను, వినండి. అంటే ఏదైతే మీరు అభ్యంతరం చేస్తున్నాడో ఐఫోన్ చేతబట్టి అన్నది మీరు చేతి నిండా గాజులు పెట్టి అనే పాట కదా, దీనికి సంబంధించి పూర్తిగా ఆ పాట కాపీ చేశారా? బాణియా, స్వరకల్పన, ఏ అంశం చేశారు? పూర్తిగా నా బాణిని కాపీ చేశారు. ట్యూన్ చేసిన ఆ ట్యూన్ నేను చేశాను. అది నా ట్యూన్, నేను పాడింది. యథాతథంగా ఎలాగైతే ఉందో అట్లాగే వాళ్ళు దానిలో వాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ పాటను నేను ఒకసారి లైవ్లో వినిపిస్తాను, ఒక రెండు లైన్లు. ఆ తర్వాత టేప్ రికార్డులో కూడా వినిపిస్తాను, వినండి. చేతి నిండా గాజులు పెట్టి పట్టగొలుసులు కాళ్ళకు జుట్టి, చేతి నిండా గాజులు పెట్టి పట్టగొలుసులు కాళ్ళకు జుట్టి, గల్లు గల్లున పోతా ఉంటే, గల్లు గల్లున పోతా ఉంటే, నా పానామగది పిల్లో నా ముద్దుల చందూరమ్మ, నా పానామగది పిల్లో నా ముద్దుల చందూరమ్మ, కళ్ళకు కాటుగా పెట్టి చెక్కబట్టున తిలకం పెట్టి, కళ్ళకు కాటుగా పెట్టి సుక్కబొట్టున తిలకం పెట్టి, సూరు సూరు తిరుగుతాంటే, సూరు సూరు తిరుగుతాంటే, నా పానామగది పిల్లో నా ముద్దుల చందూరమ్మ, నా పానామగది పిల్లో నా ముద్దుల చందూరమ్మ. ఆ పాట నేను అప్పుడు పాడడం జరిగింది. అదే పాటను ఇప్పుడు నేను ఆ క్యాసెట్లు అట్లాగే భద్రపరుచుకున్నాను. ఆ టేప్ రికార్డులో మీకు వినిపిస్తాను. ఇప్పుడు వినవలసింది మీరు వినండి. మరదలు చిందరమ్మ అందచందాలు చూసి, అలంకరణ చూసి ఆనందంతో మురిసిపోతున్న బావ చంద్రయ్య ఈ విధంగా అంటున్నాడు. చేతు నిండా గాజులు పెట్టి పట్ట గుడుసులు కాళ్ళకు చుట్టి, 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 కళ్ళు కళ్ళున పోతా ఉంటే, కళ్ళు కళ్ళున పోతా ఉంటే, నా పానామగది పిల్లో నా ముద్దుల చందూరమ్మ, నా పానామగది పిల్లో నా ముద్దుల చందూరమ్మ, చేతి నిండా గాజులు పెట్టి పట్ట గొలుసులు కాళ్ళకు చుట్టి, చేతు నిండా గాజులు పెట్టి పట్ట గొలుసులు కాళ్ళకు చుట్టి, కళ్ళు కళ్ళున పోతా ఉంటే, నా పానామగది పిల్లో నా ముద్దుల చందూరమ్మ, నా పానామగది పిల్లో నా ముద్దుల చందూరమ్మ. ఇదండి బాణి. ఇదే బాణిని ప్రస్తుతం వాళ్ళు ఎలాంటి పదాలు ఉపయోగించి ప్రస్తుతం ఎలా పాడడం జరిగింది? వాళ్ళు ఎలా పాడారంటే,
ఐఫోను చేతన బట్టి ఐఫోను చేతన బట్టి ఐ క్లాసు సెంటు గొట్టి ఐఫోను చేతన బట్టి ఐ క్లాసు సెంటు గొట్టి హై హిల్స్ చెప్పులేసి తిక్క తిక్క పోతా ఉంటే తింపుకుంటా పోతా ఉంటే నా పానామగది పిల్లో బెంగాలు రసగుల్లా నా పానామగది పిల్లో బెంగాలు రసగుల్లా అని పాడారు. సేమ్ ఇది ఇదే బాన్ని వాళ్ళు కాపీ చేశారంటున్నారు కదా. ఇప్పుడు ప్రధానంగా మీ అభ్యంతరం ఏంటి, మీ డిమాండ్ ఏంటి? నా అభ్యంతరం ఏంటంటే వాళ్ళు నా యొక్క ట్యూను నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా వాడుకోవడం జరిగింది. అది వాళ్ళు కమర్షియల్గా ఉపయోగించుకుంటున్నారు. నా కష్టాన్ని వాళ్ళు కమర్షియల్గా ఉపయోగించుకున్నందుకు నాకు ఎలాంటి గుర్తింపు కానీ లేకుండా, నాకు సమాచారం లేకుండా ఉపయోగిస్తున్నారు. కాబట్టి నేను ఇది ఏదో వివాదాస్పదం చేసి వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాకుండా సౌహృదయంతో ఒక కళాకారుడిగా, కళాకారుడి కష్టానికి, నా కళకు వాళ్ళు కూడా సహకరించాలి, నా లోపల ఉన్నటువంటి నన్ను కూడా వాళ్ళు గుర్తించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ రామబాణం సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. వాళ్ళంతా కూడా బాగా మంచి గుర్తింపును పొందాలని కోరుకుంటున్నాను. కానీ ఆ గుర్తింపులో భాగంగా, ఆ కష్టంలో భాగంగా నా కష్టం కూడా ఉంది. నా కష్టాన్ని మీరు ఎలా గుర్తించి నాకు ఎలా న్యాయం చేస్తారో చేయమని కోరుతున్నాం మీ ముఖంగా. అలాగే నా తోటి కళాకారులందరినీ, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి రసమై బాలకృష్ణ గారిని, రవిశంకర్ గారిని, అలాగే సుద్దాల అశోక్ తేజ గారిని, ఇదేదో నా కోసం సపోర్ట్గాని కాదు, ఒక నిజాన్ని మీరు ఓపెన్గా చెప్పండి. నిజంగానేనండి ఇది గొల్లపల్లి రవీందర్ గారి పాటలు అప్పుడు మేము విన్నామనే చెప్పండి. ఇది విన్న విషయాన్ని మేము అంత క్లియర్ కట్గా మీకు అన్ని వివరాలు చెప్తున్నా. నేను ఏదో ఆశించి వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు. కానీ వాళ్ళు కూడా నేను ఇంత నిజాయితీగా, ఇంత కరెక్ట్గా చెప్తున్నటువంటి ఈ సందర్భాన్ని వాళ్ళు సహృదయంతో ఆలోచించి నిజంగానే గొల్లపల్లి రవీందర్ గారికి అన్యాయం జరిగింది, ఇది మనం ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వలేదు అనేటువంటి భావన ఉన్నట్లయితే మీరు నాకు ఫోన్ ద్వారా మీరు నాకు ఎలాంటి న్యాయం చేస్తారో చేయవలసిందిగా నేను మీ ద్వారా వాళ్ళని కోరుతున్నాను. అంటే గతంలో కూడా ఎన్నో సినిమాలకు ఇలాంటి వివాదాలు కూడా వచ్చాయి. అంటే సినిమా జానపద కళాకారులు ఆ పాటలను కూడా వాళ్ళు వాడుకోవడం జరిగింది. అప్పుడు కూడా ఎన్నో డిమాండ్లు వచ్చాయి, కానీ ఎక్కడ కూడా న్యాయం జరిగిన సందర్భాల్లో ఇప్పుడు ఈ సందర్భంలో మీకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా, భావిస్తున్నారు? తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఒకవేళ జరగకపోతే గనక ఇంకొకటి ఏం చెప్తున్నాను, నా తోటి కళాకారులందరికీ కూడా గుర్తు చేస్తున్నా. ఏమిటి అని అంటే, ఇలాంటి ఒకటి దుర్మార్గంగా దోపిడీ చేస్తాను నేను ఇలాగే అని అంటే దానికి ఎవరేం చేస్తారండి? ఒక న్యాయంగా సహృదయంతో నేను మీ మేలు కోరి అంటున్నా, రామబాణం సినిమా సక్సెస్ కావాలని కోరుతున్నా, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఇదేదో చేయాలి వీళ్ళు ఆ ఉద్దేశంతో కాదు కదా. ఇంత న్యాయంగా ఇంత తృప్తిగా నా కష్టాన్ని మీ ముందు వివరించినప్పుడు మీరు స్పందించము, మేము ఇలాగే చేస్తాం మొండిగాను అని అంటే దానికి ఏముంటుందంటే దానికి ఉండే మార్గాలు దానికి ఉన్నాయి. కానీ ఆ పద్ధతిలో నేను పోదలుచుకోలే. ఇప్పుడు ఇది వివాదం చేసుకుంటున్న వాళ్ళకి మాత్రం నాకు మాత్రం ఏం ఉపయోగం? వివాదం కాదు, వివరణ కావాలి. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. వివాదం ఏముంది? నేను ఇవ్వను అంటే ఇప్పుడు మనం ఒకటి దుర్మార్గంగా దోచి నా కష్టాన్ని కూడా దోచుకొని తింటాను అంటే వివాదం లేదంటున్నారు. అంటే టైటిల్స్లో మీ పేరు పెట్టాలనుకుంటున్నారా? అంటే ఏం కోరుకుంటున్నారు మీరు క్లియర్గా చెప్పండి. క్లియర్ కట్గా ఏం చెప్తున్నాను అంటే, పేరు కాదు, కేవలం టైటిల్లో నా పేరు రావాలి. నా కష్టం, ట్యూన్ అనేది నా కష్టం. ఇప్పుడు ఈ ట్యూన్ అనేది మ్యూజిక్ డైరెక్టర్కి పోతుందండి పేరు. ఇప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్కి వాళ్ళు ఎంతో కొంత రుసుమిచ్చి సినిమాకు చేసుకున్నారా? ఉత్తగానే చేసుకోరు కదా, ఫ్రీగానే అయితే చేసుకోరు కదా. దాని కష్టాల ఫలితం అయితే ఆయన తీసుకుంటాడా లేదా? అలాంటప్పుడు ఎంతో కొంత ఆ కష్టం నాకు ఎందుకు, ఆ కష్ట ఫలితం నాకు ఎందుకు కలగొద్దు, ఎందుకు ఇవ్వద్దు అని నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. వాళ్ళు ఫ్రీగానే రిలీజ్ చేస్తున్నామండి అని అంటే నాకు ఏమీ వద్దు, ఏమీ ఆశించను. పోనీ మీరు నా కష్టం కాబట్టి నా టైటిల్ వేయాలి, ఇది గొల్లపల్లి రవీందర్ ట్యూన్ అని చెప్పి రాయాలి. వాస్తవంగా అది నిజాయితీ, అది తృప్తి కలిగినటువంటి విషయం. నిజంగానే ఈ ట్యూన్ మేము వాడుకుంటున్నాము, ఈ ట్యూన్ ద్వారా మేము కొన్ని డబ్బులు మేము సంపాదించుకుంటున్నాం అన్నప్పుడు దాంట్లో న్యాయపరంగా నాకు రావాల్సిన వాటా నాకు ఉంటుంది కదండి. ఇది సహృదయంతో ఆలోచించి నిర్ణయం తీసుకోమంటున్నాను, కానీ ఏదో డిమాండ్గా వాళ్ళని బెదిరించి అదిరించి కాదు. ఇది నేను ఒక కళాకారుని, మీరు కూడా కళాకారులు. కాకపోతే ఏంటి, దీనికి సహృదయత, ఒక సద్భావన, ఒక సమాజం, ఒక నిజాయితీతో కూడిన ఆలోచన లేకపోతే దానికి ఎవరేం చేస్తారు? దానికి ఉండే గుర్తింపు దానికి ఉంటుంది. ఇప్పుడు కాసర్ల శ్యామ్ రాశారు, ఇది కాసర్ల శ్యామ్ ఇచ్చిన ట్యూనే అనుకుంటాను, కానీ మిక్కీ జే మేయర్ గారు ఇచ్చిన ట్యూన్ అని మాత్రం నేను అనుకోవట్లేదు. ఇట్లా చేసుకుంటూ పోతే ఆ మనిషిని ఎవరు నమ్ముతారు రేపు? ఇదివరకు కూడా ఒకసారి వివాదంలో ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది నాకు తెలిసి ఏంటంటే, శ్యామ్ గారు ఒక ఫోక్ సాంగ్ రాయండి మాకు అని చెప్పి డైరెక్ట్ ఆయన ఉంటాడు. ఓకే అని చెప్పి ఈ ట్యూన్లు అప్పటిదెప్పుడో ట్యూన్ ఇవన్నీ గుర్తుంటాయా అనే భావన కలిగిందో ఏం పాడో రాసుకొని పోయి ఉంటాడు. రాసుకొని పోయినాక ఇదేదో ట్యూన్ బాగుందే పెట్టేద్దామని పెట్టేస్తారు.
దానికి ట్యూన్ పరంగా ఈయన పేరేం వేసుకోడు, కానీ కాసర్ల శ్యామ్కు అవకాశం ఇస్తే మంచి ఆయనకి చెప్తే పని బ్రహ్మాండంగా అయింది అనేటువంటి ఒక ఆలోచన డైరెక్టర్ కల్పిస్తాడు కదా ఈ కాసర్ల శ్యామ్. తోటికి తెలంగాణ కళాకారుడే మిగతా కళాకారులను దోపిడీ చేస్తున్న మీరు భావిస్తున్నారా? కాసర్ల శ్యామ్ నాతో తిరిగిన వ్యక్తి, నాతో ప్రదర్శనలు ఇచ్చిన వ్యక్తి, కరీంనగర్ కళాభారతులు కలిసి ప్రోగ్రాం చేసిన వ్యక్తి, మేమిద్దరం కలిసి టీటీవీ చేసినటువంటి వాళ్ళము. కాసర్ల శ్యామ్ అనేటువంటి వ్యక్తి నాకంటే వయసులో చిన్నోడు, రవీంద్రన్న నాతో తిరిగిన వ్యక్తి. ఇది గొల్లపల్లి రవీంద్ర పాట అని ఆయనకు 100% తెలిసిన వ్యక్తి. అది నా బాధ. ఆయన కనీసం సమాచారం ఇవ్వలేదు, అన్న ఇది నీ పాట అనేది. అది ఎంత దుర్మార్గం అండి ఇది. అయినా పర్వాలేదు, అది ఏం జరిగింది, నీకు సమయం ఉందో లేదో చేసినావు. ఇప్పటికైనా నేను మీ ద్వారా వారిని కోరుతున్నాను, ఇదేదో వివాదాస్పదం, మీరు ఇట్లా అట్లా ఇక మీరు అది ఇది నేను మిమ్మల్ని ఏమీ అనదలుచుకోలే. ఒక సౌహృదయంతోనే ప్రశాంతంగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, వివరణ అడుగుతున్నా. న్యాయం ఆలోచించండి, న్యాయం వైపు ఆలోచించి అడుగులు వేసి నిర్ణయం తీసుకోమని కోరుతున్నా. గతంలో ఎన్నో సంపదలు దోపిడీ గురై ఇప్పుడు కళా సంపద కూడా దోపిడీ గురవుతుంది, అంటే సంగీతం కూడా దోపిడీ గురవుతుందని మీరు భావిస్తున్నారు? 100% కదండి. మనం ఎన్నో ట్యూన్లు చూస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో ఒక ట్రెండ్ వచ్చేసింది, ప్రతి సినిమాలో తెలంగాణ యాస భాష ఈ యొక్క పాటలను ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇంకొకటి మీ ద్వారా కోరుతున్నది, దర్శకులారా, మ్యూజిక్ దర్శకులారా, సంగీత దర్శకులారా, మీరు ఎంతో చేస్తున్నారు. ఆ చేసేదంలో ఒక అద్భుతమైనటువంటి రత్నాలు ఇంకా దాగి ఉన్నాయి ఈ తెలంగాణ గడ్డలో. వాళ్లకు కూడా గుర్తింపునివ్వండి. అందరూ పోతారు ఏదో ఒక రోజు, కానీ ఏమి లేదు, గుర్తింపునివ్వండి. డబ్బే వాళ్ళు తిని బతకలేరు కాబట్టి ఒక మంచితనంతో కూడుకున్నటువంటి ఒక ఆలోచన చేయండి. మాలాంటి వాళ్ళను, నన్నే కాదు నాలాంటి ఇంకా అనేక వాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ గుర్తించండి. నేనేమంటున్నా, ఒక దృష్టం, ఈ పాట ఎవరిదైనా పాట ఉన్నదా అని అంటే ఈ మనిషి ఏం చెప్పాడో ఏం చెప్పలేదో, ఒకవేళ ఉన్నాడు అంటే కనీసం ఒకసారి పిలిపించండి చూద్దాం అని అన్ని పిలిపించి నాకు ఈ అవకాశం ఇచ్చి ఉంటే నాకు ఎంత ఆనందం కలిగేది. ఈ పాట ఈ వాయిస్లో, మా వాయిస్లో ఏం తక్కువ ఉందో చెప్పండి. రామ్ మిర్యాల గారి యొక్క వాయిస్లో ఆ వాయిస్ కంటే మా వాయిస్ ఏం తక్కువ అయిపోయిందో ఇప్పుడు నేను వివరణ ఇస్తున్నా, ఇప్పుడు డైరెక్ట్ పాడు వినిపిస్తున్నా నేను అని చెప్పి ఆ గాయకుని తక్కువ చేయడం లేదు. మేము కూడా గుర్తింపును కోరుకుంటున్నాము. ఆ తోటి గాయకులు సక్సెస్లో ఉండాలి, వాళ్ళంతా బాగుండాలి, కానీ ఆ భాగంలో మేము కూడా బాగుండాలని కోరుకుంటున్నామే తప్ప వాళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉండకూడదు. ఏ కళాకారుడికైనా న్యాయం జరగాలనే ఉద్దేశంతో నేను సౌహృదయంతో కోరుతున్నాను. సో ఈ పాటపై తాను వివాదం సృష్టించదలుచుకోలేదు, తనకు గుర్తింపునివ్వాలి, అదేవిధంగా సినిమా టైటిల్స్లో తన పేరును కూడా వాడాలి. ఇక తెలంగాణలో ఎంతోమంది మట్టిలో మాణిక్యులైనటువంటి కళాకారులు ఉన్నారు, తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా వాళ్ళకు తగిన గుర్తింపు ఇవ్వాలని గొల్లపల్లి రవీంద్ర కోరుతున్నారు. కెమెరామెన్ కిషోర్ కుమార్తో రామకృష్ణ, ఐడ్రీమ్ న్యూస్, కరీంనగర్ నుంచి. Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666.